సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ నందు. సో ఇవాళ వీడియో ఏంటిదనంటే ఫుల్ పడతలేదు, కొంచెం వర్షం పడుతుంది. వెదర్ అయితే మొత్తం కూల్గా అయిపోయింది. ఈ చల్లటి వెదర్లో నాకు క్రేవింగ్స్ అవుతున్నాయి అన్నట్టు, ఏమన్నా తినాలి అని. సో మా మమ్మీని అయితే ఫస్ట్ షాప్కి పంపించిన, శనగపిండి పట్టుకొని రా ఏమన్నా వేసుకుందామని చెప్పేసి. వెదర్ చూపిస్తాయి ఇప్పుడు, వర్షం కూడా పడుతుంది. ఎంత మంచిగా ఉంది వీడు, మబ్బులు ఎట్లా వచ్చినాయి వీడికి. భలే అనిపిస్తుంది నాకు ఈ వెదర్ని చూస్తే. వర్షం అయితే పడుతుంది. మమ్మీ కూడా వస్తుంది, ఇంకా అది పట్టుకొని వస్తున్నామేంది మళ్ళీ యోగాడు. మా మమ్మీ మిరపకాయలు అవి ఏమో పట్టుకొని వచ్చింది. ఏం చేస్తావు ఇప్పుడు? మా మమ్మీ అయితే మిరపకాయ బజ్జీ చేస్తుందట. అంటే నా జుట్టు ఎందుకు ఇట్లున్నదని అనుకోకుర్రి. నేనైతే ఫస్ట్ హెయిర్ తర్వాతనే ఏదైనా. మొత్తం ఊడిపోతుంది, మీరు పాత వీడియోలలో చూసుకోరు. ఇప్పుడు అంటే ఆయిల్ పెట్టిన వాటికి ఇట్లుంది, కానీ మరి ఇంత సన్నం అవుతుంది. అందుకే ఫస్ట్ ఒక స్ట్రిక్ట్ హెయిర్ కేర్ ఫాలో అవుదామని అనుకుంటున్నా. ఫాలో అవుతున్నా ఎప్పటి నుంచో, కాకపోతే కొంచెం బలంగా కావాలి అని చెప్పేసి. వాల్యూమ్ లేదు మొత్తానికి, మరీ ఇంత బక్కగా ఉంటే ఎట్లుంటుంది, అంత బర్రెతోక మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. సో జుట్టు ఎందుకు ఇట్లుందంటే ఆయిల్ పెట్టుకున్నా నేను, ఇంకా హెడ్ బాత్ చేయలేదు. ఇక మా మమ్మీ సడన్గా వేసుకుందామని అనేసరికి ఇట్లనే తిప్పుతున్నా వీడియో. వర్షం ఎక్కువ అవుతుంది, కొంచెం ఇక్కడ కనిపించలేదు. కానీ అగ్గో మెరుపులు వచ్చినాయి, కనిపించినాయా? మళ్ళీ ఒకసారి రాగదా, ఒకసారి మెరుగు ఉరుము మనలే మెరుపు సారీ ఏదో. మేము బజ్జీలు ఎట్లా వేసుకుంటాం, ఆ ప్రాసెస్ ఏంటిది, అలా మేమేం వాడతాం అనేది చెప్తాం. అంటే ఎట్లా అందరు బజ్జీలు వేసుకుంటారు, అదేం కొత్త కాదు, కానీ మేమేం వాడతాం. నాకైతే రాదు, నాకు మొత్తానికి రాదు. నాకు ఇట్లా అనడుగురు రాదు. మొత్తం మా మమ్మీ లేకపోతే మా అక్క ఎత్తురు, వాళ్ళు వేస్తే మనం అంతే. సో ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుంది చూద్దాం రాదు. దీని ప్రాసెస్ చెప్పాలి ఇప్పుడు నువ్వే. పిండి అయితే ఒక దీంట్లో వేసుకున్నది, ఇంకా తిట్టుంది. అదేంటిది మళ్ళా? వరిపిండి అంటే అబ్బో, మరి బియ్యం పిండి అంటే నాకు అర్థమవుతుంది. వరిపిండి అంటే నాకు ఈ పిండిల గురించి తెలియదు. నువ్వు వరిపిండి అదేంటిది? గట్టిగా వంట సోడా వేసింది, ఇలా బేకింగ్ సోడా వేసింది. గిడియుడు ఎట్లా వండుకున్నాడు చూడు లియో. వామా ఏ వామ? ఓమా తగ్గతే తింటారు కానీ గిల్లెందుకు ఎత్తాను? నీ దగ్గర మైక్ ఉందనుకుంటాను ఏంది? నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటాను. మిరపకాయలు కెమెరా. ఇప్పుడు ఇలా ధనియాల పొడి, ఉప్పు వేసింది, పసుపు కూడా వేసింది. సో ఈ మిశ్రమాన్నంతా మంచిగా దృఢంగా కలుపుకోవాలి. ఏమంటారు, మెత్తగానో ఎట్లనో, మొత్తానికైతే ఇది మంచిగా కలుపుకోవాలి వాటర్ వేసుకుంటా. ఇప్పుడు మా మమ్మీ కలిపెత్తుంది. ఇక్కడ మిర్చీలు పెట్టుకున్నది. నేనైతే ఇక్కడ మంచిగా సెటిల్ అయిపోయాను. ఇక్కడ కూర్చున్నా, దీన్ని ఏమంటారు, ఇది కిచెన్ ప్లాట్ఫామ్ పైన కూర్చొని చూస్తున్నాం మా మమ్మీ ఎట్లా చేస్తుంది మరి ఏంటి అని. ఇలా పడతలేండి ఫస్ట్. సో మంచిగా అయితే కలుపుకున్నది. కొంచెం ఉప్పు తక్కువైందట, మళ్ళీ ఉప్పు వేసుకుంటుంది.
మంచిగా కలుపుకొని పెట్టుకుంది. గాయ్స్ మిర్చీలకు మా మమ్మీ మిర్చి కొడుతుందట, కూరగాయలు కొడుతుందని చెప్తే కూరగాయలు కొట్టలేదు, మిర్చీలకు మిర్చి బజ్జీలకు మిర్చి కొట్టన్నా అని చెప్తుంది. అయితే ఒకరోజు ఏమైంది, నైట్ ఫుల్ దగ్గులేస్తుంది అన్నట్టు మా అక్కకు. అప్పుడు ఏం చేసింది మా మమ్మీ, పోయి ఓమ పట్టుకొని రాపో, అది తింటే తగ్గుతుంది అని చెప్పింది. లేచి కిచెన్లోకి వచ్చి ఇడంతా ఎత్తుకుతుంది డబ్బాలలో అల్లిలా. నాకు అది ఎట్లుంటుందో తెలుస్తలేదు, అది ఏం తీసుకోవాలన్నది తెలుస్తలేదు. ఏం చేసినా జీలకర్ర ఉంటుంది కదా, అది పట్టుకొని పోయినా కథ. అందుకే నాకు కిచెన్కి ఇంత దూరం మనం రాము, ఈడ ఉండం. కాకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటే గ్యాప్లో వేస్తుంటే అందుకే వచ్చిన. అట్లనే వీడియో కూడా అవుతుంది కదా అని చెప్పేసి వచ్చిన. మా మమ్మీ ఇట్లా వేస్తుంటే ఇటు ఆల్రెడీ మెక్కేస్తుండే మనం. సో మా మమ్మీ అయితే ఇప్పుడు నాకు ఆలుగడ్డ బజ్జీ కూడా కావాలన్నాక ఆలుగడ్డను మొత్తం పీల్ ఆఫ్ వేసి ఇప్పుడు కట్ చేస్తుంది. వాటర్ అట్లా కట్ చేసుకొని వాటర్ పట్టి పెడితే బజ్జీలు మంచిగా వస్తాయట. నాకు తెలియదు మరి, ఇప్పుడు ఎత్తున్నా. ఆయిల్ పోసింది, ఇక్కడ ఒక బేషన్ పెట్టుకుంది అవన్నీ వేయడానికి. బాగా అంటుంది చిట్కు చిట్కా. ఏం కాదట చిట్కు అంటే నాకు భయం అవుతుంది. ఇట్లా కాల్చి మళ్ళీ పక్కకు పెట్టుకొని మళ్ళీ ఒకసారి కాలితే అప్పుడు మంచిగా ఉంటాయట. పక్కకు ఎత్తా అంటుంది. సో ఇప్పుడు ఆలుగడ్డ బజ్జీ. ఆడికెళ్ళి సో ఇవి కూడా అంతే అన్నట్టు, ఒకసారి కాల్చి పక్కకు పెట్టి మళ్ళీ కలవాలట. ఇప్పుడు ఎందుకట్లా అట్లా కాలితే అట్లా వేస్తే మంచిగా కాలుతాయట. ఇప్పుడు ఇంతకుముందు పక్కకు పెట్టుకున్నది కదా మిర్చి, అవి మళ్ళీ వేసిందల్లా మళ్ళీ బయటకి తీస్తుంది. సో ఇవి కూడా అంతే అన్నట్టు. సో ఫైనల్లీ మా మిరపకాయ బజ్జీలు వేసుడు అయితే అయిపోయింది. వర్షం కూడా ఫుల్ స్టార్ట్ అయిపోయింది ఇవి వేసేలోపే. ఎట్లున్నాయని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చేసింది మా మమ్మీ కాబట్టి ఎట్లయినా మంచిగా ఉంటాయి. ఈ వర్షంలో మీకేమైనా తినబుద్ధి అవుతుందా, మీరేమైనా వేసుకున్నారా అనేది అయితే కామెంట్ చేయండి. మేమైతే ఏదో ఒకటి తినబుద్ధి అయ్యి మిరపకాయ బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు అయితే వేసుకొని తింటాను. మీరేం వేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.